హలో ఎవ్రీవన్, సింపుల్ గా టేస్టీగా కర్బూజా జ్యూస్ చూసేద్దామా. ముందుగా అయితే పెద్ద సైజ్ కర్బూజా తీసేసుకొని వాష్ చేసుకొని కర్బూజాని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ పోర్షన్ గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న లోపల పల్ప్ ఈజీగా రావాలనుకున్నట్టయితే స్పూన్ తీసుకొని ఫస్ట్ సీడ్స్ అనేవి తీసేయండి పక్కకి. తర్వాత ఈ సీడ్స్ లో కూడా మనకి గుజ్జు వాటర్ వస్తుంది కాబట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఎలా తీసుకోవాలో అది కూడా చెప్తాను. అదే మీరు ఇట్లా సీడ్స్తో పాటు మిక్సీ వేసారనుకోండి టేస్ట్ మారిపోతుందండి. ఫస్ట్ సీడ్స్ పక్కన పెట్టేసి లోపల ఉన్న పల్ప్ అనేది స్పూన్తో అన్నా లేకపోతే గుంట గంటతో అన్నా మొత్తం పల్ప్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకున్నాం కదండి, పల్ప్ అంతా అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ అన్నా లేకపోతే హనీ అన్నా వేసుకోండి. నార్మల్గా ఏంటంటే కొన్ని కర్బూజాలు అనేవి తీయగా వస్తాయండి. తీయగా ఉన్నట్టయితే షుగర్ అవసరం లేదు. ఇది కొంచెం చప్పగా ఉందండి. సో అందుకోసం అయితే ఒక 2 స్పూన్స్ అయితే నేను ఇక్కడ షుగర్ వేసుకున్నాను. చెప్పాను కదండి, షుగర్ నచ్చకపోతే తేనె కూడా వేసుకోవచ్చు. బట్ వేటి టేస్ట్ అదే అండి. షుగర్ టేస్ట్ షుగరే, హనీ టేస్ట్ హనీయే. ఖచ్చితంగా 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ అయితే కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకున్నానండి. మీకు కావాలనుకున్నట్టయితే కూల్ పాలు కూడా వేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పాలు కూడా. నేను తర్వాత ఐస్ క్యూబ్ వేస్తాను, అందుకని నార్మల్ పాలే వేసుకున్నాను. ఒక 3 జీడిపప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని హై బ్లెండ్ అయితే ఇవ్వాలండి. అలా హైలో బ్లెండ్ చేస్తే ఏంటంటే జ్యూస్ అనేది క్రీమీ టెక్స్చర్ గా నురుగుగా బాగా వస్తుంది. ఒక కప్ ఏమో ఇక్కడ ఐస్ క్యూబ్ వేసుకున్నాను. మీకు నచ్చకపోతే ఐస్ వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. ఒక్కసారి అయితే బ్లెండ్ ఇచ్చాను. జీడిపప్పు వేసుకోవడం వల్ల జ్యూస్ ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుందండి. మీకు కావాలనుకుంటే బాదం కూడా వేసుకోవచ్చు. నానబెట్టి బాదం పైన స్కిన్ తీసేసి బాదం పప్పు కూడా వేసుకోవచ్చు అండి. పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తాగుతారు ఇలా చేస్తే. ఇప్పుడు మనకి సీడ్స్ పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఆ సీడ్స్ అనేవి ఇలా స్టెయినర్లో వేసేసుకొని ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేయండి. అప్పుడు ఏంటంటే ఈ సీడ్స్లో ఉన్న గుజ్జు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఈ సీడ్స్ వాటర్లో వాష్ చేసేసుకొని ఎండకి ఒక 2-3 రోజులు డ్రై చేస్తే ఏంటంటే మనకి ఆ సీడ్స్లో ఉన్న పప్పు ఉంటుందండి. ఆ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారండి జ్యూస్ అనేది ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. ఎప్పుడైనా జ్యూసెస్ అనేది హై బ్లెండే ఇవ్వాలి. అంతే అండి, టేస్టీ కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఆప్షనల్ అండి, మీకు ఏ నచ్చితే అవి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేవి. ఇలా అయితే సర్వ్ చేసేసి పైన అయితే జీడిపప్పుతో గార్నిష్ చేసేసానండి. అంతే అండి, ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒక్కసారి అయితే ఈ సమ్మర్లో ఈ కర్బూజా జ్యూస్ అనేది నేను చూపించినట్టు ట్రై చేయండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Take care. Bye. See you next video. For more videos, please like, share and subscribe.